అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరు ఎలా ఉన్నారు? మస్తున్నారులే. నేను కూడా మస్తున్నా. మీరందరూ కూడా మస్తు ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పాతకాలం నాటి చిక్కుడుగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను అనమాట. అదేంటంటే పాతకాలం నాటంటే మా అమ్మమ్మ చిక్కుడుగాయ నిల్వ పచ్చడి చేసేదండి. అంటే వాళ్ళకి చిక్కుళ్ళు ఇంట్లోనే వాళ్ళు పాదులు పెట్టుకునేటోళ్ళు అనమాట. వర్షాకాలంలో అట్లా పెట్టుకొని గుత్తులుగా కాసేయండి. కూరలు వండుకునేది, ఇంకా బాగా మిగిలిపోయాయి కదా, మంచి ఇత్తులుగా ఉండేవి అనమాట. చాలా బాగుండేవి ఫ్రెష్. అవి పచ్చడి పెట్టేదనమాట మా అమ్మమ్మ. నిల్వ పచ్చడి పెట్టి దాన్ని జాడీలోకి పెట్టుకొని వాళ్ళు కావాల్సినప్పుడల్లా తినేది. ఇంకా పనులకు కూడా మధ్యాహ్నం బాక్సులు కట్టుకొని చేను పనులకు తీసుకెళ్ళేదండి. అప్పుడు ఎంతో టేస్ట్ అవుతుండే. ఆ టేస్ట్ తోటి మా అమ్మమ్మ చేసిన పాతకాలం నాటి ఆ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే మన వీడియోలో చూపిస్తాను. సరేనా అండి? మరి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. మరి ఇంకా రోజు వీడియో లాగానే ఈరోజు కూడా నేను పొడుపు కథనైతే వేస్తాను, విప్పండి. పొడుపు కథ ఏంటంటే తనను తానే మృంగి మాయమవుతుంది. ఏమిటది? తనను తానే మృంగి మాయమవుతుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ముందుగా నేనైతే ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకొని ఇలా తుంపుకొని వీటిని కడుక్కొని ఇట్లా చిల్లులు గిన్నెలు వేసుకున్నానండి, నీళ్ళు లేకుండా. ఎండుమిర్చి కావాలి, జీలకర్ర, ఒక రెబ్బ వెల్లుల్లి, ఇంకా కారం, ఇంకా పసుపు, ఇంకా కరివేపాకు, మెంతులు, ఆవాలు, ఇంకా ఇంగువ, ఉప్పు అండి. ఇవే ఇంగ్రీడియంట్స్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట. ఇగోండి, ఇప్పుడు మనం పచ్చడిని తయారు చేసుకోవడం కోసం మెంతులను, ఆవాలు వేయించుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆన్ చేసుకొని నేను మట్టి పాత్ర పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు కూడా వేసుకొని దోరగా వేయించుకుంటాను. మట్టి పాత్రలో చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా ఏమో ఉంటుంది అనమాట. ఇట్లా కలుపుకుంటూ వేగనిద్దాం. ఇగోండి, మెంతుల్ని వీటిని వేయించుకొని దోరగా కలర్ చూడండి ఇట్లా మారాలన్నమాట. వీటిని చల్లారబెట్టుకొని పొడి చేసుకుంటాను. ఇప్పుడు ఇదే మట్టి పాత్రలో 1 కప్పు వరకు నేనైతే శనగ నూనె వాడుకుంటున్నానండి. అప్పుడు శనగ నూనె వాడేదనమాట, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకునేది. అయితే ఈ శనగ నూనె ఏంటంటే అప్పుడు పొలాల్లోనే పండేయండి శనగలో, వాటి ద్వారా మిల్లులో పట్టించుకొని వీటిని శనగ నూనె స్టోర్ చేసుకునేదనమాట. వాళ్ళు పొత్తిరుగుడు అంటారు సన్ఫ్లవర్ని ఊర్లల్లో. పొత్తిరుగుడు కూడా వేసుకునేదనమాట చీలల్లో అనమాట. అప్పుడు వాళ్ళు ఆ నూనెలతోటి చేసుకునేటోళ్ళు. ఇప్పుడైతే మనం ఇట్లా దీంట్లో చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఇగోండి, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్ని వేపుకుందాం. ఇట్లా కలుపుకొని వీటిని వేగనిద్దామండి. ఇగోండి, మనకి చిక్కుడుకాయలు అయితే వేగాయి. వీటిని ఒక దాంట్లోకి తీసేసుకుందాం. మట్టి పాత్రలో చేస్తే భలేగా ఉంటుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పట్లో పాతకాలంలో ఏం చేసేదంటే ఇట్లా మట్టి పాత్రలే ఉండేదండి ఎక్కువగా, లేకపోతే తపాలాలని అట్లాగే ఉండేటి అనమాట. వాటిలోనే తయారు చేసుకునేటోళ్ళు. అప్పుడు మందులు లేని పంటలు,
అట్లా చాలా బాగుండేయండి అప్పుడు, చాలా టేస్ట్ అయితే ఉండేవి. ఇదనమాట, ఇదండి. అయితే నా వంటలు మీకు నచ్చట్లేదా అండి? ఒక లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ఎందుకండి? సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి మెంతి పొడి, ఆవ పొడి ఇది దంచుకొని పెట్టుకున్నాను, పొడిగి చేసుకున్నాను రోట్లోనే. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా ఇట్లా దంపుకొని పక్కకు పెట్టుకోండి. పిరికెడు ఎల్లిపాయలు పావు కిలోకి. ఇక చూడండి వీటిని, ఎందుకంటే ఫ్లేవర్ మస్తు ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. అసలు ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది అనమాట మనకి. ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దానండి. ఇగోండి ఈ ఆయిల్లోనే హీట్గా ఉందన్నమాట, సిమ్లో పెట్టుకొని, మట్టి పాత్ర కాబట్టి ఒక సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర వేసుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వీటిని వేగనివ్వండి. ఉందా దీంట్లో? వేగనివ్వండి. వేగిన తర్వాత ఇంకో అసలైన మన కరివేపాకు అండి. ఇది వేసుకుంటేనే దేంట్లోకైనా కమ్మదనం అనమాట. మన ధూమంతరం కరివేపాకు ఇది, దేంట్లో వేసుకున్న అంతే. ఇంకా అసలు ఇక్కడ తాలింపు పెడుతుంటే అక్కడ స్మెల్ పోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేడికి వెల్లుల్లి లైట్గా వేగుతాయి. అసలు ఇక చూసుకోండి మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ వేడి మీదే ఆఫ్ చేసేసుకున్నామండి. హీట్ బాగుంటుంది అనమాట కుండ. ఒక చిన్న స్పూను, ఒక హాఫ్ స్పూను పసుపు పొడి వేసుకోండి. నిలవ పచ్చడి కదండి, పసుపు పొడి వేసుకోండి, మనకి మంచిగా ఉంటుంది అనమాట. కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ కుండను తీసుకొచ్చి గట్టు మీద పెట్టేసుకున్నానండి. కుండ దింపి స్టవ్ మీద నుంచి కింద పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగో కొద్దిగా తింగి వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఫ్లేవర్ అద్రిపోద్ది, మామూలుగా ఉండదు. ఇప్పుడు వేయించుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు తగినంత కారం, ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకొని కలిపేసుకుందామండి. చూడండి ఎట్లుందో, మస్తు ఉంటుంది అనమాట. మట్టి కుండ అండి, ఎంత ఆరోగ్యమో మట్టి కుండలో చేసుకుంటే. నేను కూడా ఇట్లా అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా మట్టి కుండలోనే, మట్టి వాటిలోనే వాడాలనుకుంటాను. కానీ అప్పుడప్పుడు వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. అయినా కానీ ఆరోగ్యం కోసం మనందరం తాపత్రపడటమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా మనం ఇది వేసుకోలే మెంతి పొడి, ఆవ పొడి, ఎందుకంటే హీట్ బాగుందని. అందుకే నేను వేయలేదు. ఇవ్వండి 1 స్పూన్, మనం అంతా వద్దు, వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మొన్న చికెన్ పచ్చడి కూడా చేసినానండి, మస్తు ఉందన్నమాట అది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చికెన్ పచ్చడిని కూడా మీరు చూడండి. ఇట్లాంటి పచ్చళ్ళు పెట్టుకుంటే ఏంటంటే అండి, మనకి ఇప్పుడు నా టైం ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు, డ్యూటీలకు వెళ్ళేటోళ్ళు, ఇంకా పిల్లలకి బాక్స్ కానీ ఇట్లా చేసుకొని పెట్టుకుంటే, పిల్లలకైతే ఒక స్పూన్ నెయ్యి చుక్క వేసుకొని ఇక వాళ్ళకి పెట్టేస్తే సూపర్ ఉంటుందండి. మనం ఏంటంటే కారం ఎక్కువగా ఉన్న కారపొడి తీసుకోకుండా మంచిగా గుంటూరు కారం కానీ అట్లా కారం లేని మిరపకాయలు తీసుకుంటే ఈజీగా మంచిగా పిల్లలు కూడా తింటారండి. ఇది కలిపేసుకున్నాం. అయితే ఉప్పు కారాలు ఏమన్నా తగ్గినామో ఒకసారి అయితే చూద్దాం. అబ్బా సూపర్ అండి.
అన్నీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అండి. చాలా బాగా తక్కువ అనిపిస్తుందా? రండి, ఇగో లోతుగా ఉంది కదా, అందుకనే నూనె కనపడట్లేదు. ఒకవేళ మీకు తక్కువైద్ది అనుకుంటే కొద్దిగా పోసుకోండి. ఎందుకంటే నూనె కూడా కొద్దిగా తక్కువ పోసుకుంటేనే మన ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి నేను కొద్దిగా తక్కువనే చూపించానండి. అది టేస్టింగ్ టైం అండి, టేస్టింగ్ టైం. పచ్చడి చేసుకున్నాం కదా, మనం పాతకాలం నాటి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. అయితే ఇది గాసీసాలో కానీ అప్పటోళ్ళు అయితే జాడీలో పెట్టుకొని నిల్వ చేసుకునేటోళ్ళు అనమాట. అది ఇప్పుడు మనం కూడా గాసీసాలో వేసుకొని నిల్వ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు నోటికి మంచిగా పుల్ల పుల్లగా ఉండేలాగా, కారం కారంగా ఉండేలాగా మనం తినొచ్చు. ఇదండి. ఒకవేళ మీకు కావాలంటే మాత్రం నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేసుకొని చేసుకోవచ్చండి. నేనైతే ఇట్లాగే చేసేసాను. చూడండి, నిల్వ ఉంటే మాత్రం టేస్ట్ ఇంకొకరు పెరుగుతుందండి. బా అబ్బా సూపర్ అండి. అసలు మీరు నమ్మండి నమ్మకపోండి, పచ్చడి మాత్రం అదిరిపోతుంది అనమాట. అంతే, మాటలు లేవు. చేసుకోవటం తింటమే. మరి రోజు వీడియో లాగానే ఈరోజు కూడా నేను పొడుపు కథను విప్పుతాను. మీరు ముందుగానే ఎవరు చేశారో వాళ్ళకి నేను రేపు వీడియోలో మీ పేరైతే నేను మెన్షన్ చేస్తానండి, సరేనా? తనను తానే మృంగి మాయమవుతుంది. అదేంటదే? కొవ్వొత్తి అండి. కొవ్వొత్తిని వెలిగించినప్పుడు అది కాలుతూ 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 మొత్తం కరిగిపోతుంది కదా, అదే అనమాట. బాగుంది కదా? మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.